కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల రాగానే తన పార్టీ విస్తృతికి తన జైలు జీవితాన్నే ఫణంగా పెట్టాలనుకున్నారు, పెట్టుబడిగా పెట్టి వెళ్ళాలనుకుంటున్నారు. అయితే హర్యానాలో ఆ సీన్ ఉంటుందా? కేకే సర్వేనే కాదు, మిగతా ఎవరు చూసినా సరే హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందన్నది మన వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు, రెగ్యులర్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుసు. కాశ్మీర్, హర్యానా ఈ రెండిట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోబోతోంది. మహారాష్ట్రలో కూడా ఓడిపోయే అవకాశమే ఉంది. ఒక్క జార్ఖండ్ తప్పించి మిగతా అన్నిట్లో కూడా రాబోయే 2 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో దానికి ఓటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి. ఎందుకంటే అక్కడ మారినటువంటి పరిస్థితుల రీత్యా ఆ చాయిస్ వచ్చింది అన్నట్టు. అదే సందర్భంలో హర్యానాకి సంబంధించి ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే కేజ్రీవాల్ అక్కడికి వెళ్తున్నాడు. మరి ఇప్పుడు అక్కడ ఓడిపోతే ఆయన జైలు జీవితాన్ని జనం యాక్సెప్ట్ చేసినట్ట. మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఓడిపోయింది, పంజాబ్లోనే ఓడిపోయింది. ఏది ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మీద పెట్టినటువంటి కేసులు ఓకే అయినట్ట. కాకపోతే ఇది కాదు అసలు రెఫరెండం, ఢిల్లీ అంటాడు రేపు పొద్దున.